మొన్న ఒక వీడియో తీసినామండి, అందరు అన్నారు అసలు ఎంత బాగుంది, పెయింటింగ్ అయితే చాలా బాగుంది, వాళ్ళ డీటెయిల్స్ పెట్టరా అని. ఇన్స్టాలో అయితే వీడియో ఉంటుందండి, చూడండి, చాలా బాగుంది కదా. అసలు అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరు అడుగుతున్నారు హోమ్ టూర్ వీడియో చేయండి అని. లాస్ట్ టైం అయితే చేసామండి, కానీ క్లారిటీ సరిగ్గా లేదు, మళ్ళీ ఒకసారి అప్లోడ్ చేయండి అంటున్నారు. మీకోసం ఇప్పుడు మళ్ళీ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నామండి. ఒకసారి మా ఇల్లు అయితే చూడండి, పైన చూపించు బాబా ఒకసారి. పైన సోలార్ అయితే రీసెంట్గా పెట్టించామండి. చూస్తున్నారు కదా, గేట్ ఇట్లా పెట్టేయడానికి కారణం ఏంటంటే కార్ అయితే ఇక్కడ పార్క్ చేసే వాళ్ళమండి. ఇప్పుడైతే కొంచెం బైక్స్ పెట్టడానికి ఇబ్బంది అవుతుందని చూస్తున్నారు కదా, కార్ అయితే అక్కడ ఇంటి ముందు పార్క్ చేసాం. రోడ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, ఏం ఇబ్బంది లేకుంటుంది కాబట్టి. కార్ చూపించు బావా. కార్ అయితే అట్లా పార్క్ చేసామండి. చూస్తున్నారు కదా, మా ముగ్గులు చూపించావా బావ. ఇవాళ శుక్రవారం కష్టపడి మా పనమ్మ వేసింది, అసలు ఎంత మంచిగా వేసింది బుజ్జమ్మ అంటే అంత బాగా వేసింది. ముగ్గులు అయితే మస్తు ఎత్తది. లోపలికి రాండి, వెనకాల. అయ్యో ప్లేట్ వాటర్ చూస్తున్నారా, వాటర్లో డ్రెస్ తడిచిపోయింది. వాటర్ ఇక్కడ ఎందుకు పెట్టిండంటే మా ఆయన పెట్టిండండి పిట్టల కోసం. ఇప్పుడు ఎండాకాలం కదా, ఇందులో వాటర్ వేసిండి. ఇక్కడ ముందు కూడా వాటర్ వేసి బియ్యం, మా ఇంటి ముందు చూసినట్టయితే బియ్యం ఉంటాయి. మూగ జీవాలకైతే చిన్న చిన్న పక్షులు ఉంటాయి కదా, వాటి కోసం అయితే ఆహారం బియ్యం. గూళ్ళు చూస్తున్నారు కదా, అక్కడ చిన్న పిట్ట అనిపోయింది కింద పడి. పాప మన ఐసే తప్ప నుంచి బాధపడుతుంది. తులసమ్మ ముందైతే తులసమ్మ ఉంటుంది. నా కోసమే తీసుకున్నారు కానీ స్కూటీ మరి నాకు ఇవ్వడు. నాకైతే స్కూటీ నడపచ్చు, కార్ నడపచ్చు, ఆటో నడపచ్చు, డ్రైవింగ్ అయితే వచ్చండి, కానీ ఇవ్వరు చేతికి. లోపలికి వచ్చేద్దామా. రాగానే ఫస్ట్ అమ్మవారు ఉంటుంది, అందరు ఫస్ట్ అమ్మవారి దర్శనమే తీసుకుంటారు. అవును, ఫస్ట్ కడప లోపల కాలు పెట్టంగానే అమ్మవారు అయితే మనకు దర్శనం ఇస్తారు. చూస్తున్నారు కదా, అసలు ఈరోజైతే శుక్రవారం అండి. పూజ అయితే మా పాప చేసింది, మా బాబు చేసిండు, ఇద్దరు కలిసి చేసిండ్రు. అసలు ఎంత బాగా చేసిండ్రంటే అమ్మవారు పిలిస్తే పలుకుద్దేమో అనేటట్టుగా చేసిండ్రు. ఇక్కడ కంటే కిచెన్ లో మంచి చేసింది. ఇంకా చూస్తున్నారు కదా, ఉప్పు దీపం గురించి అయితే ఒక సపరేట్ లాంగ్ వీడియో అయితే తీసామండి. నెక్స్ట్ అదే అప్లోడ్ చేస్తా, ఎవ్వరు మిస్ అవ్వకండి. చూడండి, ఉప్పు దీపం ఇంట్లో ఉంటే మాత్రం చాలా మంచిది. దగ్గర నుంచి చూపించు బాబా. ఉప్పు దీపం అయితే ఇంట్లో ఒక 5 వారాలు పెట్టుకోండి. తర్వాత నేను వద్దన్నా కూడా మీరైతే రోజు పెట్టుకుంటారు. వాటర్ కూడా చూస్తున్నారు కదా, శివుని పైననైతే అభిషేకం అట్లా ఎప్పుడు అవుతా ఉంటుంది. ఈరోజు నల్ల చీమలు వచ్చినాయి. గండు చీమలు వస్తే కూడా చాలా మంచిది అంటారు కదా, మేమైతే గండు చీమలు అంటాం. నల్ల చీమలు ఇక్కడ కనిపిస్తున్నాయి, వెనకాల తింటున్నాయి. పుట్నాలు బెల్లం పెడితేనైతే రోజు వచ్చి తింటాయండి. ఎప్పుడు పెడతారా అని పెయింటింగ్ ఇక్కడ అమ్మవారి ఫోటో ఉండే ఇంతకు ముందు, సంతోషి మాత చిత్రపటం అయితే ఉండే. ఇప్పుడైతే ఇట్లా పెయింటింగ్ వేయించినాం. పెయింటింగ్ వేయించిన తర్వాత అమ్మవారి ఫోటో అయితే పూజ రూమ్లో పెట్టేసినామండి. నేనైతే చాలా ఇష్టంగా వేయించుకున్నా. ఎంత బాగుందండి, అమ్మవారు చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇదైతే మా ఫ్రిడ్జ్ అండి. ఫ్రిడ్జ్ అయితే అక్కడ ఉండే ఫస్ట్. ఇది ఫ్రిడ్జ్ అని ఎవరు నమ్మరు అండి, ఏదో బీరో అనుకుంటారు, చాలా మంది అట్లనే అడుగుతారు. అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ ఇందులో ఉంటాయి. కబోర్డ్ ఇక్కడ హాల్లో అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ అక్కడ హాల్లో కబోర్డ్లో ఉంటాయి. ఇదైతే ఫ్రిడ్జ్ అండి. ఒకసారి చాలా మంది అంటున్నారు ఫ్రిడ్జ్ టూర్ చేయమని. అసలు ఈ ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ లేకుండే, అక్కడ ఉండే. వీడియోస్ కోసం వీళ్ళు డ్యాన్స్ చేస్తా అంటే అక్కడ ఇబ్బంది అవుతుందని ఇటు జరిపిండ్రు, లేకపోతే అక్కడే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఫ్రిడ్జ్ అయితే చాలా మంది అంటారు చాలా బాగుంది అని. కొంచెం కానీ ఇరుకుటాం, ఇంట్లో సామాన్లు ఎక్కువ అయినాయి, ఇల్లు చిన్నగా అయింది. చూస్తున్నారు కదా, పెయింటింగ్ అయితే అసలు వీడియోస్లో కానీ బయట కానీ అడగని వాళ్ళైతే అసలు లేరు. కృష్ణన్ పెయింటింగ్ అంత బాగుంటుంది. ప్రతి వీడియోలో కామెంట్ చేస్తారు. పెయింటింగ్ గురించి అయితే అందరు అడుగుతున్నారండి. ఇన్స్టాలో అయితే షార్ట్ వీడియోలో అయితే నెంబర్ అన్ని పూర్తి డీటెయిల్స్ అయితే ఉంటాయండి, చూడండి. చూస్తున్నారా, కర్టెన్స్ కూడా ఈ మధ్యలో రీసెంట్గా మార్చినాం. లాస్ట్ టైం వీడియోలో అయితే వేరే మెరూన్ కలర్ కర్టెన్స్ ఉండే. ఇప్పుడైతే ఇట్లా లైటింగ్ కోసం మంచిగా వైట్ కలర్ అయితే లైటింగ్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది అనేసి వీడియోస్ కోసం అయితే ఇట్లా కర్టెన్స్ అయితే ఇట్లా తెప్పించుకున్నామండి. ఇక్కడైతే బ్లాక్ కర్టెన్ చూస్తున్నారు కదా, ఇక్కడ పిల్లలు ఏమైనా డ్యాన్స్ చేస్తే ఇట్లా కర్టెన్ మొత్తం వేసుకొని చేస్తారు. చాలా ఇబ్బంది అయింది అంటే ఒకసారి కర్టెన్ వేయడం, ఒకసారి అంటే సామాన్లు ఇటు అటు పెట్టుడు, అటు ఇటు పెట్టుడు. వీడియోస్ అంటే చూసే వాళ్ళకి చాలా ఈజీ అనిపిస్తాయి, కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది, తీసే వాళ్ళకి కష్టం అవుతుందంట. మా ఇద్దరికి కష్టం అవుతుంది అని చెప్తుంది. నిన్న నైట్ పడుకునేసరికి కూడా 2 అయింది. పూలన్నీ నేను మా మమ్మీ కలిగిన పువ్వులు అయితే 20 మూరలు అయినాయి ఫ్రెండ్స్.
అమ్మవారికి ఇక్కడ వేసినాం, లోపల వేసినాం, ఇంకా ఉన్నాయి మేము పెట్టుకున్నాం. అసలు ముందు రోజు కలొచ్చింది మల్లెపూలతో పూజ చేయమని, ఇక ఫుల్ తీసుకొచ్చినాం. ఇంకా లోపల ఇంకా చక్కగా డెకరేషన్ చేసి చూడడానికి 2 కళ్ళు సరిపోదు. చూద్దామా, వెళ్దామా ఇక్కడికి. హాల్లో ఏసీ అయితే స్పెషల్గా వీడియోస్ కోసమే పెట్టించినామండి. సమ్మర్లో అయితే వీడియోస్ వేస్తా అంటే చెమటలు గారుడు, అసలు వశమవ్వు లేదు, గాయ అవుడు. అందుకోసం ఇక ఏసీ అయితే కంపల్సరీ పెట్టించుకోవాలని లాస్ట్ ఇయర్లో ఏసీ అయితే పెట్టించినాం. వచ్చేసి టీవీ. ఈ టీవీ అయితే తీసుకున్న కాడ నుంచి నా చేతులతో ఆన్ చేసిన రోజైతే లేదు. నేను టీవీ అసలు ఆన్ చేసుడు ఎలా నిజం చెప్పాలంటే ఆన్ చేయంగా నేను చూడలే కాబట్టి నాకు తెలీదు. అసలు ఇంతకుముందు వీడియోస్ చేయకముందు అయితే ఏమైనా పని చేసుకునేదాన్ని, మా ఆయనతో ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఉండేదాన్ని. అంతేగాని టీవీ చూసుడు అలవాటు అయితే అసలు లేనేలేదు. మా అత్తమ్మ ఉన్నప్పుడు 1-2 సీరియల్స్, వరుదిని పరిణయం ఒక్కటైతే గుర్తుంది. మా అత్తమ్మ నేను కూర్చొని చక్కగా సీరియల్ అంటే చాలా ఇష్టం చూసేవాళ్ళం. ఇక ఇప్పుడైతే మరి ఇప్పటికి కూడా షిన్చాన్, డోరెమాన్ అవే పెడుతూ ఉంటాడు. ఇక మాకు కూడా ఈ అలవాటు. షిన్చాన్ అయితే అలా ఫ్యామిలీని చూస్తే అంటే మమ్మీ నీ లెక్కనే సేమ్ మన ఫ్యామిలీ లెక్కనే ఉంది అని సరదాగా నవ్వుకుంటూ చూస్తాం. అసలు మనం ఇక్కడ లక్ష్మీదేవికి కూడా అమ్మవారికి పూలదండి ఎత్తైపు కదా. నేను ప్రొద్దుట అనుకున్నా వెంకటేశ్వర్ల స్వామి ఫోటో ఒకరు గిఫ్ట్ ఇచ్చిండ్రండి. అయితే స్పెషల్గా అంటే లక్ష్మీదేవి ముందే ఉండాలని ఇక్కడ 2 పక్కన ఎప్పుడు ఉంచుతాం. కొంచెం అటైనా కూడా మళ్ళీ వచ్చి ముందట పెట్టేసి వెళ్తాం. చూస్తున్నారు కదా ఫొటోస్ అయితే. ఈ ఫొటోస్ అయితే మీరు అందరు చూసిండ్రు. బర్త్డే గిఫ్ట్స్ అయితే వచ్చాయండి. ఇక్కడ చూసినట్టయితే మా ఇద్దరు ఫోటో చిన్నప్పుడు ఇప్పుడు చూడండి ఎంత మొక్కైందో, ఎంత ఎత్తిన తిను అంటే తినది. మన ఐసి రిషి అయితే ఫుల్ క్యూట్ ఉండే. అసలు రిషిని అయితే ఎక్కడ ట్రైన్లో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా అసలు ఎంత బాగున్నాడు, ఎంత వైట్గా ఉన్నాడు. అసలు ఇప్పుడు తక్కువ వైట్గా ఉన్నాడు. చిన్నప్పుడు అయితే ఇట్లా ముడితే మరకబడతారు అంటారు కదా, అట్లా ఉండే. కళ్ళు అయితే అసలు కొంచెం కలర్ చేంజ్ ఉంటాయి కదా, మెరూన్ లాగా అట్లా బ్రౌన్ ఐస్. అసలు చాలా ఫ్యాన్స్ ఉండేవాళ్ళు చిన్నప్పుడు అయితే. ఇవన్నీ గిఫ్ట్స్ ఏనండి. ఇదైతే రీసెంట్గా ఆదర్శ మహిళా పురస్కారం వచ్చిందండి. చాలా సంతోషం అనిపించింది. అంటే మీ కంటెంట్స్ బాగుంటాయి అనేసి అవార్డు ఇచ్చే వరకు నేనైతే చాలా హ్యాపీ అండి. ప్రతి ఒక్కరు అక్కడికైతే ఎంతమంది వచ్చిండ్రండి, 1000 మంది జనాలు. అసలు ప్రతి ఒక్కరు చాలా దూరం నుంచి వచ్చినాం, మీకోసమే ఒక్క ఫోటో దిగుతామండి అని అంటే నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. నేను అసలు ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, అంత హ్యాపీ అనిపించింది. ఇక్కడ చూసినట్టయితే ఉప్పు, ఏదైనా దిష్టి అది ఇది ఉంటే ఇట్లా దొడ్డు ఉప్పు లవంగాలు వేస్తే పోతుంది అని అంటారు. అందుకని వారానికి ఒకసారి ఇట్లా వేసి పెడతా. నెక్స్ట్ వచ్చేసి ఇది చాలామంది అడుగుతారు ఏంటి ఇది అని అంటారు. స్ఫటిక అండి. స్ఫటిక ఏదైనా దిష్టి ఉంటే ఇట్లా మనకు పౌడర్ లాగా కరిగిపోద్దంట. పౌడర్ లాగా కరిగిపోద్ది. పక్కన గ్లాసులో నిమ్మకాయ ఉప్పు కూడా ఉంచుతూ ఉంటాం. అన్నీ పాటిస్తూ ఉంటాం కొన్ని. చూద్దామా. ఇది వచ్చేసి మా డైనింగ్ టేబుల్. చాలామంది వీడియోస్లో అడుగుతారు, అంటే మీరు కొంతమంది ఏమో పైన కూర్చొని తింటారు, కొంతమంది ఏమో కింద కూర్చొని తింటారు. మీ వదిన అన్నయ్య ఎందుకు కింద కూర్చొని తింటారు అంటారు. మా అన్నయ్యకున్న మా వదినకు పైన కూర్చొని తినడం అస్సలు ఇష్టం ఉండదు. ఇక్కడైనా మా అమ్మ వాళ్ళ ఇంటికాడైనా ఎక్కడైనా మా డాడీ మమ్మీ అన్నయ్య వదిన తమ్ముడు మరదలు కూడా అసలు కిందనే కూర్చొని తింటారు. ఇక మాకే ఇక అలవాటు. నేను కూడా మమ్మీ వాళ్ళు వస్తే కిందనే కూర్చొని తింటా. ఒక్కొక్కసారి కాళ్ళు బాగా తిమ్మిర్లు వస్తాయని పైన కూర్చొని తింటా. అదే కారణం కానీ వాళ్ళని కింద కూర్చోబెట్టి మాకు పైన కూర్చొని తినాలని కాదండి, ఇష్టం ఉండదు అంతే. వాళ్ళతో పాటు మా ఆయనకైతే కింద కూర్చొని తినడమే ఇష్టం. ఎప్పుడో ఒకసారి పైన కూర్చుంటాం. ఏదో ఒక వీడియోలో చూసిండ్రేమో కామెంట్ పెట్టిండ్రు, అయితే మీకోసం చెప్తున్నా. ఓకే, లోపలికి వచ్చేసేయండి. నాకైతే మా ఇల్లు అంటే చాలా ఇష్టం. కాకపోతే అందరు అంటారు ఇట్లా పొడుగ్గుంటుంది, ట్రైన్ డబ్బాలాగా, కొంచెం ఇట్లా డబ్బా షేప్లో వెడల్పు ఉంటే బాగుండేది అని. కానీ నాకైతే ఇట్లా ఉంటేనే భయం అనిపించదు. నేనైతే ఫస్ట్ బాగా పిరికిదాన్ని. ఇట్లా పొడుగుంటుంది కాబట్టి అందరు కనిపిస్తారు, ఏం భయం ఉండదు. ఇది వచ్చేసి మా అత్తమ్మ రూమ్. ఫస్ట్ మా అత్తమ్మనే వాడుకునేది ఈ రూమ్ అయితే. అందుకోసం ఎప్పుడైనా కూడా ఇప్పటికి కూడా నానమ్మ రూమ్లో అది ఉంది, నానమ్మ రూమ్లో ఇది ఉంది, తీసుకురాపో అని అంటాం. ఒక 10-12 సంవత్సరాలు అయితే మా అత్తమ్మ నేను తల్లి బిడ్డల్లా కలిసినామండి. అసలు అమ్మకంటే కూడా ఎక్కువ అని చెప్పాలి. చూస్తున్నారు కదా, బెడ్ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చేపించుకున్నా. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కన్నపల్లిలో అయితే ఇష్టంగా పెళ్ళైన కొత్తలో చేపించుకున్నానండి. చాలా బాగుంటుంది బాక్స్ బెడ్. ఈ కర్టెన్స్ అయితే ఇట్లా వేస్తామండి. ఎవరైనా వచ్చినప్పుడు మా మమ్మీ ఇట్లా పడుకున్నా కూడా అల్లుడు అటు ఇటు తిరుగుతా అంటే అత్తలకు భయం ఉంటుంది కదా, అందుకోసం మా మమ్మీ అయితే కర్టెన్ ఖచ్చితంగా వాడుద్ది. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అయితే వాడతారు. ఈ పైప్ అయితే ఇంత ఖాళీగా ఉంది ఏంటి అనుకున్నారా,
మా అబ్బాయి అయితే ఎప్పుడు టవల్లు 1 షర్ట్స్ పాయింట్లు అన్ని దీని మీదనే ఉంటాయి. ఇప్పుడైతే టక్క టక్క తీసేసిండు. ఎప్పుడు నీట్గా ఉంచుతా. నాకు చేత కాకపోతే పిల్లలైనా చేస్తారు కానీ ఇల్లు అయితే అంగడంగడి ఉండదు. మేము ఇంట్లో నలుగురం ఉన్నామా, నలుగురం పనిచేసేటోళ్ళమే. ఎవరు అంటే ఒక్కరు చేయాలి అందరు చూడాలి అంటే ఒక్కరితో కాదు కదా. మా ఇంట్లో మాత్రం అట్లా కాదండి. మా ఆయన హెల్ప్ చేస్తాడు, పిల్లలు 2 పిల్లలు వీళ్ళే అంటే బట్టలు ఉల్లారేస్తారు, బోలు చదువుతారు, బాత్రూమ్స్ కూడా అప్పుడప్పుడు క్లీన్ చేస్తారు. పిల్లలు అయితే అన్ని పనులు చేస్తారండి. అయినంత వరకు ఒక వంట తప్ప. వంట కూడా పోయిన శుక్రవారం వండిండు బీరకాయ కూర. అసలు పూజకైతే శుక్రవారం రోజంతా మాకు టైం పడుతుంది. అన్ని క్లీన్ చేసుడు బాగా టైం పడుతుంది. కడుగుడు, లోపల కడుగుడు, బయట కడుగుడు, పిండుడు, అసలు బాగా పని ఉంటుంది. అంటే పోయినసారి అయితే లేట్ అయింది. బీరకాయ కూర నేను చెప్పినట్టు చెయ్యి అంటే నేను పని చేసుకుంటున్నా, స్నానం చేసి వచ్చిండు, నేను చెప్పినట్టు చేసిండు, కానీ సూపర్ చేసిండు. రిష్ అయితే చెప్తున్నాడు మా తాతయ్య, మా అత్తమ్మ, మామయ్య. మా మామయ్య అయితే మా ఆయన చిన్న ఉన్నప్పుడే, ఆయన 7th క్లాస్ ఉన్నప్పుడే మా మామయ్య చనిపోయిండు. ఇక మా అత్తమ్మనే పెద్ద చేసింది. చాలామంది అడుగుతారు వీడియోస్లో, మీ అత్తమ్మని మామయ్యని చూపించవచ్చు కదా అని. మా అత్తమ్మ మామయ్య ఉంటే మీరు అడగక ముందే అసలు మా అత్తమ్మ ఎంత సపోర్ట్ చేసేది తెలుసా. మా అమ్మ నాన్న ఎంత సపోర్ట్ చేస్తారు దానికంటే 100 రెట్లు ఎక్కువ. మా అత్తమ్మ ఉన్న మా మమ్మీ అయితే సొంత అక్క చెల్ల తీరు. అసలు వదిన అంటే వదిన అని ఎంత ముచ్చట పెట్టుకునేటోళ్ళు. ఇక్కడికి వస్తేనైతే మా మమ్మీ వాళ్ళు వచ్చిన వెంటనే ఛాయ్ పెడతా, వంట చేస్తా అని ఉరికేది మా అత్తమ్మ. ఎవరైనా కూడా మీ అమ్మ వాళ్ళు వచ్చిండ్రు, నువ్వు ఛాయ్ పెట్టుకురాపు, వంట చేయమని అట్లా లేదు. నా తరపున ఎవరు చుట్టాలు వచ్చినా కూడా, అంటే ఎవరు వచ్చినా మా ఇంటికి ఎవరు వచ్చినా మా అత్తమ్మ మాత్రం ఖచ్చితంగా తినమనేది. మా అత్తమ్మ లెక్క చూసుకునేటోళ్ళని నేనైతే చూడలేదు. అట్లా అంత మంచిగా చూసుకునేది. ఇప్పటికి కూడా అసలు చనిపోయినప్పుడు అయితే ఎంతమంది వచ్చిండ్రు. 12 రోజుల వరకు కూడా అంటే మా అమ్మ వాళ్ళు కూడా, మా డాడీ అయితే నాకు సొంత తోబుట్టు లెక్క ఒకరోజు నేనే చేస్తా అని మంచిగా గ్రాండ్గా చేసిండండి. నేనైతే మర్చిపోను. ఇప్పటికి కూడా ఎప్పటికి కలుస్తూ ఉంటారు, అత్తమ్మ ఉంటే మంచిగా ఉండు. మా అత్తమ్మ ఉంటేనైతే ఎన్ని వీడియోస్ చేసేటోళ్ళం, ఎంత సపోర్ట్గా ఉండేది. మరి రిష్ అంటేనైతే ప్రాణం, పంచ ప్రాణాలు. 12కి లేసి ఏదైనా చేసి పెట్టేది. నైట్ 12కి కూడా లేచి నాన్నమ్మ నాకు దినబుద్ధి అవుతుందంటే అసలు ఆ టైంలో భక్షాలు కూడా వేయించుకొని, గారెలు కూడా వేయించుకొని తినేటోడు. చిన్న ఉన్నప్పుడు నాకు నాన్నమ్మ దినబుద్ధి అవుతుందంటే అసలు అంత నైట్ ఎవరికి ఒప్పుకుంటుందండి, అంత చేసేటోళ్ళు ఎవరు ఉంటారు. అందుకని మీ అత్తమ్మ ఆమెని చూపిస్తలేరు అని అంటే చూపించడానికి ఏం లేదండి. మా ఆడపడుచులు మాత్రం కనిపించరు, వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇప్పుడు అంటే ఒక ఆడపిల్లని ఒక ఇంటికి ఇచ్చినామంటే మొగోళ్ళ అనుమతి కావాలి. వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనం కూడా చూపించడం కరెక్ట్ కాదు కదా, అందుకని చూపించాం. ఇక అమ్మ వాళ్ళని అంటే మనం దౌర్జన్యంగా చూపించవచ్చు వాళ్ళకి ఇష్టం లేకున్నా, కానీ వాళ్ళు వస్తారు. అట్లా ఏం లేదు. మా మరదలైనా వదినైనా కూడా వేరే వేరే చుట్టాలైతే కొంతమంది ఫస్ట్లో రాకపోయేటోళ్ళు, భయపడేటోళ్ళు. అమ్మో యూట్యూబ్లో కనిపించాలంటే అమ్మో మేము కనిపించాం అంటే అదేదో పెద్ద తప్పు చేసినట్టు ఫీల్ అయ్యేటోళ్ళు. ఇప్పుడు మాత్రం మమ్మల్ని ఎందుకు తీస్తలేవు, మేము కూడా కనబడతాం యూట్యూబ్లో, మమ్మల్ని ఈ వీడియో అని. ఇప్పుడేమో ఇట్లా. ఈ రూమ్లోనే అయితే అన్నీ ఆల్మోస్ట్ నాయే ఉంటాయి. ఇందులో మా పాపయ్య ఉన్న నాయ, పాపం దీంట్లో ఒక్క షెల్ఫ్ మా నైస్ది, మా రిషిది. దీంట్లో కూడా ఒక షెల్ఫ్ నాన్నది ఒక్కటే. ఇందులో నాది లేదు, ఇందులో నాది లేదు కంప్లీట్ గా. ఇందులో మొత్తం నాదే, అందులో అయితే మొత్తం కంప్లీట్ గా నాదే. ఇక్కడ అద్దంలో నేనైతే ఇక్కడే రెడీ అవుతానండి. ఎవరైనా వచ్చినప్పుడు మాత్రం లోపల బెడ్రూమ్లో ఇంకోటి ఉంది, అక్కడ కొంతమంది ఇక్కడ కొంతమంది. ఇందాక మా పాప నేను రెడీ అవుతా అంటే మా అబ్బాయి వచ్చి ఏమని తెలుసా, ఎప్పుడు 24 గంటలు అద్దం దగ్గరనే ఉంటారు అని. ఉంటాడు. అదే వాడు తేపుకోసారి వచ్చి జుట్టుని ఇట్లా అనుకుంటే సరిపోతుంది, ఇంకా మమ్మల్ని అంటాడు. నెక్స్ట్ కిచెన్. మనిషికి ఇష్టమైన వంటగది. ఇక్కడికి వచ్చితే అసలు పడుకునేటప్పుడు నైటే అడుగుతాడు, అని నిద్ర పట్టదు. మమ్మీ ప్రొద్దుట ఏం టిఫిన్ చేస్తావు, మమ్మీ మధ్యాహ్నం ఏం కూర వండుతావు అంటే రాత్రి తెలుసుకుంటే పొద్దుగాల ఏందో మంచిగా తృప్తిగా వండుకుంటా, తృప్తిగా పడుకుంటాట. రొయ్యల కూర అంటే మస్తు ఇష్టం ఫ్రెండ్స్. ఎండు రొయ్యలు టమాటా అయితే కుమ్ముతాడు. పిల్లికి రొయ్యల మొలతాడు అంటారు కదా, అసలు సేమ్ అట్లా నా కూర వండితే అది అయిపోయేదాకా తేప కాకలి అవుతుంది. హాస్టల్ ఉన్నప్పుడైతే అసలు ఏం కూర వేసినావు మమ్మీ అంటే, నాకైతే అంటే మనకి ఇష్టం లేని కూరలు వేసినప్పుడు హ్యాపీగా చెప్పేదాన్ని. ఏమైనా ఇష్టమైన కూర, అసలు రొయ్యలు అయితే కంప్లీట్గా వండకపోయేదాన్ని. రిష్కి ఇష్టమైన కూరలు కొన్ని కంప్లీట్గా వాడు ఉంటేనే వండేదాన్ని, లేకపోతే వండకపోయేదాన్ని. కానీ అడిగినప్పుడల్లా ప్రాణం వెళ్ళిపోయేది. అక్కడేమో ఉంచాలనిపోయేది, కానీ చదువుకోవాలి కదా తప్పది. నాకైతే ఉంచడం ఇష్టం లేదు, ఇక్కడే చదువుకోవాలంటే లేదు మమ్మీ అక్కడ చదువుతూనే, ఇక్కడ ఏదో ఒక పని ఉంటుంది, వీడియోస్ అని ఏదైనా పని ఉన్నా కూడా అబ్బాయిని ఖచ్చితంగా పంపుతాం బయటికి.
అదే హాస్టల్లో అట్లా ఉండదు కదా. ఇట్లా చూస్తున్నారు కదా, చాలా మందికి అయితే మా కిచెన్ అంటే చాలా ఇష్టం అంట. కామెంట్స్లో పెడతారు. మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఇల్లు వెతుక్కొని వచ్చిందండి. నేనైతే చాలా సంతోషం అనిపిస్తుంది నాకైతే. వాళ్ళైతే కిచెన్లోకి వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు. ఇక్కడే కదా అక్క నువ్వు ఇదే అంటే ఈ బండ మీదనే కదా కూర్చొని అన్నయ్యతోని వీడియోస్ తీస్తూ మంచిగా ఉంటే చాలా బాగుంటాయని. చూస్తున్నా కదా, మీ స్టవ్ కూడా చాలా బాగుంటుంది అని అంటారు. నాకైతే చాలా ఇష్టం అండి, ఎందుకంటే క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీ. ఇట్లా మనం ఇట్లా ఇట్లా తీసేసి క్లీన్ చేసేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి తొందరగా అయిపోతుంది క్లీనింగ్ అయితే. మళ్ళీ 3 పొయ్యిలు కూడా ఉండొచ్చా ఉండరాదా అని అడుగుతారు. నేనైతే పెళ్ళైన దగ్గర నుంచి 16 సంవత్సరాలు అయితే పెళ్ళై అప్పటి నుంచి 3 పొయ్యిలే. 3 పొయ్యిలు అంటే ఇట్లుండొచ్చు అంట. నేను కూడా ఇట్లా అందరు అడిగిన తర్వాత కామెంట్ పెట్టిన తర్వాత చాలా మందిని అడిగి తెలుసుకున్నా. అదేంటి ఇట్లా కామెంట్ చేస్తున్నారు ఉండొచ్చా అని అంటే ఇట్లుండొచ్చు. 3 పొయ్యిలు అంటే సపరేట్ ఇదొక పొయ్యి, మళ్ళీ ఇంకోటి అట్లా 3 పొయ్యిలు ఉండద్దంట. ఓహో అదా, అది తెలియక ఇట్లా 3 పొయ్యిలు అని ఇట్లా అన్నారు అని అనుకున్నా. ఈ కిచెన్కి సంబంధించిన అన్నీ ఇక ఇందులో ఉంటాయి. ఇందులో ఏమో అన్ని బోళ్ళు, అక్కడ కబోర్డు అది ఫస్ట్ నుంచి మా అత్తమ్మ ఉన్నప్పుడు పెట్టించిన కబోర్డు, అది మళ్ళీ మేము తీపియలేదు, అట్లా గుర్తుగా ఉండనివ్వనేసి. కిరాణా సామాన్ అయితే మొత్తం అందులో నింపేస్తాం. ఇప్పుడైతే మా పూజ గది కష్టపడి పూజ చేసింది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పూజ గది అయితే ఈరోజైతే ఫ్రైడే. మా పాప అయితే అమ్మవారికి చక్కగా అలంకరణ చేసింది. ఇప్పుడైతే ఈవినింగ్ అండి, సాయంత్రం పూట దీపం ముట్టిస్తుంది. అసలు నైట్ అయితే 2 వరకు కావచ్చు, 12 మొదలు పెడితే 2 వరకు అమ్మవారికి పూలు అల్లుకుంటూ కూర్చున్నాం. అసలు ఒక 20 మూరలు అయినాయి కావచ్చు, చాలా టైం పట్టింది. కానీ పూజ అయితే చక్కగా చేసింది. అలంకరణ అయితే ఎంత బాగుందో, దగ్గర నుంచి చూపించు. చూస్తున్నారు కదా అమ్మవారి అలంకరణ అయితే ఎంత చక్కగా ఉందో. ఇక్కడ కూడా చీమలు వస్తున్నాయండి, గండు చీమలు. సంతోష్ మాతకైతే పుట్నాలు బెల్లం కంపల్సరీ తప్పకుండా పెట్టాలి. మళ్ళీ ప్రతి శుక్రవారం పరమాన్నం అయితే వండుతామండి. జై సంతోషి మాత, జై జై సంతోషి మాత. అమ్మవారికి బంగారు బొట్టు బిల్ల అంటే కూడా చాలా ఇష్టం అంట. చూస్తున్నారు కదా, ముక్కు పుడక బంగారు బొట్టు బిల్ల. అక్కడ మనం ముందు హాల్లో చూసినట్టయితే అక్కడ అమ్మవారికి ముక్కు పుడుకుంటుందండి, ఇక్కడనేమో బొట్టు బిల్ల. అసలు అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. అమ్మవారి ఫోటో కూడా ఇక్కడ పక్కన చూపించు బావా. చిత్రపటం ఇట్లా శుక్రవారం అయితే పండుగ. శుక్రవారం వచ్చిందంటే మాకైతే అసలు పండుగ రోజు కూడా పండుగ తీరు అనిపించదు. ప్రతి శుక్రవారం పండుగ లెక్క చేసుకుంటాం. చాలామంది అడుగుతున్నారు అమ్మవారి వీడియోస్ పెట్టండి అని. పెడతామండి, కొంచెం బిజీగా ఉన్నాం, పెడతాం, తప్పకుండా అప్లోడ్ చేస్తాం. మళ్ళీ అమ్మ వాళ్ళు కూడా పూజ చేసుకుంటారు, అప్పుడు కూడా దగ్గరుండి చూపిస్తానండి. మొన్న లాస్ట్ పెట్టిన వీడియోలను అయితే నాగలక్ష్మి కలశం పెట్టుకుంటా పుట్నాలు బెల్లంతోనే అంది. చాలామంది అట్లెట్లా పెట్టుకుంటుంది, ఒకసారి అయితే వాళ్ళ ఇంట్లో పూజ చేసేటప్పుడు వీడియో తీయండి తేజ గారు అన్నారు. నేనైతే తప్పకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియో తీసి మీకైతే చూపిస్తానండి. ఈ వీకో నెక్స్ట్ వీకో అంతే, ఎక్కువ టైం అయితే పట్టదండి. నేను మీకోసం అయితే కంపల్సరీ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూపిస్తాను. కబోర్డ్ అయితే స్పెషల్గా అమ్మవారి పూజ సామాన్ కోసమే. అమ్మవారి బట్టలు, వస్త్రం, అన్ని పూజ వస్తువులు అయితే ఆ కబోర్డ్లో ఉంటాయి. అటైతే ముట్టమండి. అట్లా చూస్తున్నారు కదా చిన్న ఫ్రిడ్జ్. ఆ పెద్ద ఫ్రిడ్జ్ తీసుకున్నప్పుడైతే ఈ ఫ్రిడ్జ్ తీసుకుంటారా 10,000 తీసుకుంటారా అంటే నాకైతే ఈ ఫ్రిడ్జే నచ్చిందండి. కొన్ని వస్తువులు అయితే ఇక్కడ పెట్టుకుంటా, కొన్ని మిరపకాయలు, టమాటాలు అంత దూరం వెళ్ళకుండా, కొంచెం అల్లం పేస్ట్, అట్లా అయితే చిన్న ఫ్రిడ్జ్ ఎక్కువ చాలా ఇష్టం. పెద్ద ఫ్రిడ్జ్ కంటే చిన్న ఫ్రిడ్జ్ అంటేనే చాలా ఇష్టం. ఈరోజు అయితే శుక్రవారం కదా, పెసరపప్పు, వంకాయ కర్రీ, వంకాయ ఫ్రై చేసామండి. ఇదైతే మా బెడ్రూమ్ అండి. చూడండి ఫ్రెండ్స్, రాధాకృష్ణులు ఎంత చక్కగా ఉన్నారో. అసలు మొన్న ఒక వీడియో తీసినామండి, అందరు అన్నారు అసలు ఎంత బాగుంది, పెయింటింగ్ అయితే చాలా బాగుంది, వాళ్ళ డీటెయిల్స్ పెట్టరా అని. ఇన్స్టాలో అయితే వీడియో ఉంటుందండి, చూడండి, చాలా బాగుంది కదా. అసలు అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. రాధాకృష్ణులు ఇదే అండి మా ఇల్లు అయితే. నెక్స్ట్ బయట చూపిస్తా. ఇవి వచ్చి కబోర్డ్స్, వాళ్ళ కబోర్డ్సే నేను వాడుకున్నా అంటే ఇందులో మొత్తం నాయే ఉంటాయి. ఇది వచ్చేసి ఏంటో తెలుసా, దీని వెనకాల మొత్తం నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది, పెద్ద కంగనాల షాప్ లా ఉంటుంది. అది మీరు కావాలి అని చూపించండి అని కామెంట్ చేస్తే వేరే సపరేట్ వీడియో తీస్తా. ఫిష్ అయితే ఎక్కువ ఈ రూమ్లోనే స్పెండ్ చేస్తాడు, ఎందుకంటే బయట పడుకుంటే డిస్టర్బెన్స్ అవుతుంది వచ్చి. ఇక్కడ వేసేసుకొని ప్రశాంతంగా చూడండి చూపించు పడుకుంటాడు. మనకి టైంకి నిద్ర రాదు, మధ్యాహ్నం మస్తు టైం ఉంటుంది పడుకోవడానికి, కానీ పడుకోడు. అది పట్టుకొనే ఉంటుంది, అది లేకపోతే నిద్ర పట్టదు నైశివానికి. మళ్ళీ మధ్యాహ్నం మంచి టైం ఉంటుంది, పడుకోరు.
తెల్లారంగా లేవ్వరు, కానీ లేపుతా పడుకోవద్దు టైంలో అనేసి. ఇదంతా మా సంధి. ఇటు చూడండి పాపం పొద్దుట పనామ వచ్చి బౌళ్ళన్నీ దోమేసి వెళ్ళింది, ఇంకా మేము చదరలే, పొద్దు నుంచి వీడియోలే సరిపోతున్నాయి. ఇవి వచ్చేసి వాషింగ్ మిషన్స్, ఎల్జీ అండి, ఫ్రంట్ లోడే. ఫస్ట్ ఇది తీసుకున్న తర్వాత కొన్ని రోజులు వచ్చింది, వేడి నీళ్ళది రాలేదు, అంటే చాలా రోజులు వచ్చింది, చాలా సంవత్సరాలు, 10 years తర్వాత వేడి నీళ్ళు రాకపోయేసరికి ఇది తీసుకొచ్చినాం రీసెంట్గా. ఇది తీసుకొచ్చిన తర్వాత వేడి నీళ్ళది వస్తుంది. ఇదైతే వాష్ అండి, 10 kgs. మంచిగా ఉంటాయి బట్టలు అయితే, మంచిగా నీట్గా అవుతాయి. దీంట్లో ఏంటంటే డైలీ మేము వేసుకునే బట్టలు అయితే దీంట్లో వేస్తాం. దీంట్లో బ్లాంకెట్స్లు, మనం కాళ్ళ కాడి ఉంటాయి కదా, అవైతే అందులో వేసేస్తా అట్లా. అందుకోసం ఇక్కడ ఇంతకుముందు డిష్ వాషర్ ఉండే, బోళ్ళ మిషన్ బాగుంటుంది, మంచిగా నీట్గా అవుతాయి, కానీ ఏసుడు తీసుడు పెద్ద పని. దానికంటే పనామను పెట్టుకున్నది నయం, మనం దోముకున్నది నయం, మనం దోముకున్నది ఇంకా నయం. అందుకోసం అదైతే పైన రెంట్ వాళ్ళు కూలర్కి స్టాండ్ కావాలన్నారు, తెచ్చుకుంటామనంటే వద్దండి ఇది వాడుకోండి అని బోళ్ళ మిషన్ అయితే ఇచ్చాము. ఇప్పుడు వాళ్ళు యూజ్ చేసుకుంటారు. చూస్తున్నారా, ఇదైతే మా గార్డెన్. కనకంబరాల పూలు అయితే వాళ్ళ మొత్తం అమ్మవారికి మా చెట్టువే పెట్టినాం. అరటి చెట్లు కూడా బాగుండే, మొత్తం అరటి చెట్లు అయితే అన్నీ ఇప్పుడు లేవు ఎక్కువ ఎండకి, ఒక్కటేమో ఉంది అంతే. అసలు చెట్లకు బాగా ప్లేస్ ఉండాలి, నాకైతే మస్తు ఇష్టం. చెట్లకు బాగా ప్లేస్ ఉండాలి, ఇల్లు ఇట్లా పొడుగ్గా లేకుండా డబ్బా షేప్లు ఉండాలి. ఇంక ఇప్పుడైతే ఒకసారి హాల్లోకి వెళ్దాం. అప్పటి నుంచి మా ఆయన తీసి చేయి నొప్పి పెడతానంట, ఒకసారి కనిపిస్తారంట, మరిషి తీస్తాడు అండి. అప్పటి నుంచి వీడియో తీసింది నేను, అందుకనే కనవలేదు. రూమ్స్ అయితే అన్ని చూసారుగా ఎంత నీట్గా ఉన్నాయో. పొద్దున సంది మమ్మల్ని ఎంత దాగొట్టింది. ఆ రూమ్ నీట్ కావాలంటే మేము ముగ్గురం కష్టపడతాయింది. మరి అంగడి చేస్తారు కాబట్టి వాళ్ళే నీట్గా చేయాలి, నేనైతే ఎప్పటికప్పుడు చేస్తా. ఎప్పుడైనా కానీ నీట్గానే వస్తుందండి. అంటే ఎట్లా వీడియోస్ ఉంటాయి కొంచెం పని ఉంటుంది కదా, అలసిపోతుంది. నైట్ మొత్తం ఎడిటింగ్ అయినా ఏదైనా నైటే చేస్తామండి, ఏదంటే డే టైంలో అంటే మాకు సెట్ కాదు. ఎవరో ఒకరు ఫోన్ చేస్తామంటారు, ఎవరు నచ్చినా చేసినా ఇబ్బంది అవుతుంది బాగా. నైట్ మాత్రం ఏ టైం అయినా 2 అయినా 3 అయినా ఎడిట్ చేసే పడుకుంటామండి, మళ్ళీ మార్నింగ్ అప్లోడ్ చేయాలి కదా. ఓకే అండి, ఎట్లా అనిపించింది మీకు కామెంట్లో అయితే చెప్పండి. ఇల్లు అయితే ఏ రూమ్ నచ్చింది? మా చిన్న ఫ్యామిలీ, చిన్న ఇల్లు అండి. ఈ తేజ రెడీ అవ్వడైనా ఏదైనా అంటే ఇల్లు ఎట్లా నీట్గా ఉండాలి, ఆమె కూడా నీట్గా ఉండాలి, మేము కూడా నీట్గా ఉండాలి. కొంచెం షేవింగ్ ఏమైనా కనబడుతుందా? ఈ షేవింగ్ కూడా నన్ను గీక్కోమంటది, అది ఎవరికి కనబడుతుంది, గడ్డం కనబడుతుంది అన్న ఇనది, నీట్గా ఉండాలంటది కదా ఫ్రెండ్స్. మంచి నీట్గా మనం నీట్గా ఉండాలి, ఇల్లు నీట్గా ఉంచుకోవాలి. ఇవాళ శుక్రవారం అండి, శుక్రవారం రోజే వీడియో తీస్తున్నాం. మళ్ళీ పని కూడా బాగా అయింది, పూజ అయింది. మా పిల్లలు అయితే పొద్దున లేచిండ్రు, పూజ చేసిండ్రు. మా పాప అయితే అలంకారం అయితే ఎంత చక్కగా చేసిండ్రు చూసారు కదా. పాపం కష్టపడ్డదండి. అన్నం తినడు కూడా పాపం ఎప్పుడు తిన్నది, బంగారు తల్లి 4:30కు తిన్నది. తినరా నాని తినరా అంటే కూడా అంత అయినాక తింటా నాన్న, పూజ అయినాక తింటా అన్నది. మరి అయితే హోమ్ టూర్ చేయాలి వాళ్ళ కంపల్సరీ. ఎందుకు అని అంటే అప్పుడెప్పుడో చేసిన అంటే హోమ్ టూర్ చేసి స్టార్టింగ్ లో చేసామండి, అంటే 1.5 year అయిపోయింది తీసి. అప్పుడు కొంచెం వేరే ఉండే, కలర్స్ కూడా వేరే ఉండే, ఈ లైటింగ్ కూడా లేదు. ఎందుకంటే మేము కూడా అనుకుంటున్నాం అంటే మళ్ళీ కొత్త లుక్ వచ్చింది కదా, మళ్ళీ తీసి పెడదాం అనుకున్నాం. సరే ఇక మా బాబు కూడా తీద్దాం అని అన్నందుకు మళ్ళీ ఏంటంటే ఈ ఫోన్లో స్టోరేజ్తో చాలా ఇబ్బంది అండి. వీడియోస్ తీయాలంటే ఏమవుతుందంటే ఫోన్ స్టోరేజ్ కావాలి. ఇప్పుడు ఒక షార్ట్ వీడియో తీస్తాం కదా, తీస్తా ఉన్నప్పుడు మనకు స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది. ఈ లాంగ్ వీడియోస్కు మేము తీసేటట్టు ఉంటుందా? దాని గురించి అయితే ఈ మధ్యలో అయితే ఒక ఫోన్ కొన్నాం, అందుకని ఈ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. 17 Pro Max అది కొన్నా కానీ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇదైతే మా ఇల్లు అండి, పైన అయితే 3 ఫ్యామిలీస్ ఉండొచ్చు, ఫ్యామిలీస్ అయితే ఉంటారండి. మొత్తానికైతే చిన్న కుటుంబం, చింత లేని కుటుంబం అన్నట్టు హ్యాపీగా అట్లా అమ్మవారి దయ వల్ల అట్లా గడిచిపోతారు. అట్లా స్వీట్ ఫ్యామిలీ, హ్యాపీ ఫ్యామిలీ లెక్క ఉంటున్నాం. ఏమన్నా మా తేజ ఏమన్నా మిస్టేక్ మాట్లాడా, నేనేమన్నా మిస్టేక్ మాట్లాడా క్షమించండి, శిక్షించకండి. అట్లా మీరు బయట కూడా ఇట్లా కలిసి ఉంటారా అని అంటారు. ఇట్లనే ఉంటామండి మేము, అంటే మేము ఇంట్లో జరిగేటియే వీడియోస్ ఇస్తాం. ఇంట్లో బాగా అల్లరి ఎవరు వేస్తారు అంటే మా తేజ ఉండి మా రిషే, వీళ్ళతో ఎవరి ఇట్లా మా నోర్లు పోవాలి. మా నైస్ సైలెంట్, మా ఆయన సైలెంట్. ఇలా సైలెంట్ కూర్చుంటే మాకు పిచ్చిలేదు, ఏదైనా మాట్లాడచ్చు కదా అని అంటా. ఒరుతారు అని అంటాడు, కానీ ఒక్కరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా అంటే పంపద్దు. ఈ ఆలోళ్ళైనా మన ఇంట్లో ఉంటుంది సందడి. అట్లా ఇక్కడ ఉండే అల్లరి చేయాలి. మళ్ళీ ఊక నవ్వుతారు, మీరు నవ్వద్దని కూడా అంటారు. అంటే నవ్వాలంటే మాకు ఏదో ఒక యాక్టింగ్ కోసం కాదండి, ఆటోమేటిక్గా మాకు సంతోషంతోనే హ్యాపీనెస్ తోనే వస్తుంది. ఇక మీరు ఎవరు ఏమనుకున్నా కానీ మాకు ఆ నవ్వు అనేది వస్తుంది అంతే.
అంటే మీకోసం కాదు, అంటే మేము ఎప్పుడు అట్లా నవ్వుకుంటూ మాట్లాడతాం, నవ్వుకుంటుంటాం. అసలు ఏడ్చుకుంటుంటే మంచిగా నవ్వుకుంటా కలకలలాడుకుంటూ ఉండాలి. అంతే. ఓకే. మంచిది. ఓకే అండి. జై Thank you సంతోషి అండి. మాత. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. రిషి ఛానల్ కూడా కొత్తది పెట్టినాం, తేజరాణి వారసుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే తేజారాణి ఫ్యామిలీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నైస్ ఛానల్. నైస్ కి అయితే బాగా మంది ఛాన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అందరినీ సపోర్ట్ చేస్తారు. వాళ్ళు మనకు ఇష్టమైన వాళ్ళు కాబట్టి. కాదా, అందరు మా వదినలే. అందరు అంటారు అన్నయ్య వదిన అని. అసలు ఒకసారి వదిన అని పిలవండి అంటారు బయట ఎప్పుడైనా కలిసినప్పుడు. ప్లీజ్ ఒకసారి మీ నోటితోటి వదిన అని పిలవరా అంటే నాకు కూడా అసలు ఎవరో మళ్ళీ పల్లె మా కనిపించారు. పాపకైతే చిన్న పిల్లలు అయితే బాగా మంది ఫ్యాన్స్ అయిపోయారండి. ఎక్కడికి పోయినా కానీ నైస్ నా పిల్లలు నర్సరీ మొన్న భూపాలపల్లికి అయితే పిల్లలు వచ్చారు, చిన్న పిల్లలు. నైస్ అక్క పోవద్దక్క నువ్వు ఇక్కడనే ఉండు హాలిడేస్, కానీ పట్టుడు దొరకబట్టుడు గట్టిగా పట్టుకుని ఏడ్చింది ఒక పాపనైతే. ఏడ్చింది. వచ్చేటప్పుడు కూడా వాళ్ళకి చెప్పకుండా వచ్చినాం. నైస్ అక్క మళ్ళీ లేదు షాప్ బాధపడతారని. పోయింది, ఎందుకంటే మళ్ళా బాధపడతారు కదా అని చెప్పి షాప్కి వెళ్ళిందంటే వాళ్ళు షాప్ కొరికారు. ఎవరు నైస్. ఓకే అండి, బాయ్.